కూటమి సర్కార్పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై కూటమి సర్కారు అటర్ ఫ్లాప్ అయిందంటూ మండిపడ్డారు. ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు దాన్ని పక్కన పెట్టడంతో పాటు ఎత్తు తగ్గించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఇక రాష్ట్రంలో ఉన్న అనేకమైన ప్రాజెక్టులు అలాగే పెండింగ్లో పడిపోయాయని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారాలు మోపలేదు. ఒక 6 మాసాల కాలంలోనే 15,480 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు వినియోగదారుల పైన మోపడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ లేదా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కానీ ఒక 6 నెలల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున భారాలు ఏనాడు మోపలేదు. అది ఈ ప్రభుత్వం మోపింది. రెండుగా ఆ రోజు నారా లోకేష్ గారు అయితే ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టమని కూడా చెప్పాడు. మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగలగొట్టమంటారు, అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటారు. అంటే ప్రజలు ఏమి గమనించారా? మీరు ఏం చెప్తే అది ఫాలో కావాల్సిందేనా? మీరే పగలగొట్టమంటారు, మళ్ళీ మీరే బిగిస్తామంటారు. కాబట్టి స్మార్ట్ మీటర్స్ వల్ల ఎవరు కోరారో చెప్పమని అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని.